తమిళనాడులోని అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం తిరువన్నామలై అరుణాచలేశ్వర స్వామి దర్శనానికి ప్రతిరోజు వేలాదిగా, పౌర్ణమి సమయాల్లో లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. అరుణాచల గిరి ప్రదక్షిణతో పాటు కొండపై ఉన్న మోక్ష మార్గం ద్వారా ప్రయాణించి స్వామివారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. అయితే ఇటీవల కాలంలో ఈ మార్గంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరగడం, కొన్ని ప్రమాదాలు, అత్యవసర వైద్య పరిస్థితులు చోటు చేసుకోవడంతో ఆలయ అధికారులు, స్థానిక యంత్రాంగం అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. భక్తుల ప్రాణ భద్రతకు అత్యున్నత ప్రాధాన్యమిస్తూ మోక్ష మార్గంలో కొత్త నిబంధనలను, వేళలను అమల్లోకి తీసుకువచ్చారు. అరుణాచల యాత్రకు వెళ్లే భక్తులు తప్పనిసరిగా ఇవి పాటించాలని స్పష్టం చేశారు. మోక్ష మార్గంలో తోపులాట్లను నివారించడానికి, భక్తుల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి అధికారులు మోక్ష మార్గం ప్రారంభంలో ఒక ప్రత్యేక ఇనుప గ్రిల్ను ఏర్పాటు చేశారు. ఇకపై ఈ గ్రిల్లోని నిర్ణీత ప్రవేశ మార్గం గుండా వెళ్లేవారికి మోక్ష మార్గంలోకి అనుమతి ఉంటుంది. దీనివల్ల అనవసర రద్దీ తగ్గడమే కాకుండా ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే సహాయక చర్యలు వేగవంతం చేయడానికి వీలవుతుంది. గతంలో మాదిరిగా ఏ సమయంలో పడితే ఆ సమయంలో మోక్ష మార్గంలోకి వెళ్లడానికి వీల్లేకుండా ఆలయ అధికారులు కఠిన నియమాలు నిర్ణయించారు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మాత్రమే భక్తులకు మోక్ష మార్గంలోకి అనుమతిస్తారు. రాత్రి 8 గంటల తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా ఈ మార్గాన్ని పూర్తిగా మూసివేస్తారు. అరుణాచల గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తులు ఈ వేళలను దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణ ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని అధికారులు కోరారు. ఇటీవల మోక్ష మార్గంలో పయనిస్తోన్న సమయంలో కొందరు భక్తులు హఠాత్తుగా అస్వస్థతకు గురి కావడం, తక్షణ వైద్య సహాయం అవసరమైన ఘటనలు నమోదయ్యాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మార్గం వెంట పలు కీలక ప్రాంతాలలో అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్లు, బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రయాణంలో ఎవరికైనా అనారోగ్యం చేసినా, ప్రమాదం జరిగినా లేదా ఇతర సమస్యలు ఎదురైనా వెంటనే ఈ నెంబర్లకు సమాచారం అందించవచ్చు. సమాచారం అందిన తక్షణమే స్పందించి వైద్య సహాయం అందించేలా ప్రత్యేక రెస్క్యూ బృందాలను సిద్ధం చేశారు.